రెండో రాజులు 4వ అధ్యాయము 8వ వచనం అండి. చదవండి దయచేసి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచట కనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసెను. ఏంటండి? కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చాను. ఆమె తన పెళ్లికిని చూచి మన యొక్క వచ్చుచు పోచున్నవాడు మందిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీఠ, దీపస్తంభము నుంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా బస చేయుచు వచ్చనని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గేహాజీని పిలిచి ఆ షూనేమీయురాలిని పిలువమనక వాడు ఆమెను పిలిచెను. అదే ఇక్కడ ఒక మాట అండి. ఏమని అంటున్నారంటే, ఒక దైవజనుడు ఉన్నారండి. ఎలీషా గారు అందరికీ తెలుసా తెలియదండి? చెప్పండి. అంటే ఎలీషా గారిని చూసామా అని అడుగుతున్నారా సిస్టర్? కాదు. బైబిల్లో ఎలీషా గారు, ఏలియా గారు అనే ప్రవక్తలు ఉన్నారు. తెలుసు కదా ఎలీషా గారి గురించి. అయితే ఆయన ప్రతిసారి ఆ పట్టణానికి వచ్చినప్పుడల్లా ఒక శూన్యమీరాలు ఏం చేసేదంట, బలవంతంగా అయ్యగారు మా ఇంటికి రండి, మాతో మాట్లాడండి, మా ఇంట్లో బస చేయండి, మా దగ్గర భోజనం చేయండి. ఎందుకు ఈ విశ్వాసం ఆమెకి, ఎందుకు ఈ నమ్మకం ఆమెకి, ఎందుకు ఈ తాపత్రయం ఆమెకి, ఎందుకు ఈ ఆశ ఆమెకి అంటే, ఒక దైవజనుడు ఎప్పుడైతే ఆ గృహంలో అడుగు పెడతారో ఆ దైవజనుడిలో ఉన్న దేవుడు వారి గృహంలో అడుగు పెడతారని వాళ్ళ ఆశ అండి. వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుందని ఆశ, వాళ్ళకి ఏదైతే వ్యతిరేకంగా ఉందో అది కుట్టివేయబడుతుందని ఆశ, వాళ్ళు దేన్నైతే కావాలనుకుంటారో ఆ దైవజనుడు ఎప్పుడైతే వాళ్ళ గృహంలో ఉంటాడో దాని నుండి వాళ్ళు ఆశీర్వాదం పొందుకుంటారని ఆశ. ఆమె ఏమని చెప్తుంది? అయ్యా రండి రండి, ఆయన ఎన్నిసార్లు వచ్చినా మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. ఇప్పటి దినాల్లో సేవకులు వస్తున్నారంటే చాలా మంది భయపడుతున్నారు. కానీ దయచేసి ఒక మాట చెప్తున్నాను. ఏమనంటే, సేవకుడు కానీ సేవకురాలు కానీ నీ గృహంలో అడుగు పెడితే నీ కుటుంబంలో అద్భుతమే ఇస్తున్నాము. మాట ఏం చెప్తానంటే, ఆ కనురాలు ఏం చేసిందంట, ప్రతిసారి ఆయన బలవంతం చేసి మా గృహంలో తినయ్యా, మా ఇంట్లో బస్ చేయయ్యా, మా ఇంట్లో నువ్వు ఉండయ్యా, మాతో ఉండయ్యా, నువ్వు ఉన్న కొద్దిసేపు ఉంటే చాలయ్యా, మా జీవితాలు మారిపోతాయి, నువ్వు మా గృహంలో ఉన్న కొద్దిసేపు కొద్ది నిమిషాలు చాలయ్యా, మా బ్రతుకులు మారిపోతాయి, నువ్వు కొద్ది మాటలు మాతో మాట్లాడితే చాలయ్యా, మా స్థితిగతులు మారిపోతాయి, నువ్వు కొద్దిగా మాతో ఉంటే చాలయ్యా, మా బ్రతుకులు చిగురిస్తాయని ఒక ఆశతో ఆ శూన్యమీరాలు ఏం చేసిందంట, ఆయన ప్రతిసారి పిలుస్తుందంట. అప్పుడు ఆయన వచ్చి ఆవిడ దగ్గర ఆ గృహంలో భోజనం చేసి వెళ్తూ ఉండేవారంట. అయితే భర్తతో ఒక మాట చెప్పిందంట. ఏమనంటే, చదవండి అక్కడ ఒక మాట చదవండి. భర్తతో ఒక మాట చెప్తుంది. ఏమనంటే 9వ వచనం, మన ఎద్దకు వచ్చి పోచున్నవాడు భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదును. ఏమంటుందండి? మన ఇంటికి వస్తున్నాయన భర్తతో చెప్తుంది. మన ఇంటికి వస్తున్నాయన వస్తూ వెళ్తున్నాడు చూడు, భర్తకు చెప్తుంది వివరంగా. ఈ రోజున ఎవరైనా చెప్తారా? చాలా కష్టం అండి. ఆ పాస్టర్ గారు వస్తే నువ్వు 500 రూపాయలకి ఇస్తావు, ఒక 100 రూపాయలు ఇవ్వన్న రోజుల్లో ఉన్న స్థితి. అంటే నేను ఎవరిని విక్రించట్లేదు, దయచేసి. పరిస్థితులు అలాగుంటున్నాయి, కుటుంబాల్లో స్థితిగతులు అలాగుంటున్నాయి. ఆ రూపాయి అంటే మాకు ఇంకొక విధంగా మాకు అవసరానికి పనికొస్తుంది ఏమో అనే ఆలోచనలో ఉంటున్నారు చాలా మంది. ఇప్పుడున్న పరిస్థితులు అంతే. ఎందుకంటే ఎంత కష్టపడినా ఎంత తెచ్చుకున్నా అది ఆశీర్వాదంగా ఉండట్లా. వారి గృహంలో ఆశీర్వాదం కోల్పోతున్నారు. వాళ్ళ గృహంలో అది నిలబడట్లేదు. ఎందుకంటే అక్కడ కొన్ని బంధకాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. అవి నిలబడనీయకుండా కొన్ని బంధకాలు అక్కడ పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈవిడ అంటుంది ఆ భర్తతో, అయ్యా మన ఇంటికి వస్తూ వెళ్తున్నారు చూడు, ఆయన చాలా నమ్మకమైన వాడు, దేవునికి ఇష్టమైన వాడు, దేవునికి ప్రియమైన వాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టే ఆయన మన గృహానికి వస్తున్నాడే, ఆయన
ఆయనకు మనము మన గోడ మీద ఒక గృహాన్ని కడదామా, ఒక చిన్న గది కట్టి ఆ గదిలో ఏమేమి పెట్టమంటుందండి? భర్తకి ఏమేమి చెప్తుంది చెప్పండి? మంచము, పల్ల, పీద, దీపస్తంభము నుంచుదుము. చాలా ఏమంటుందండి? అయ్యా మన ఇంటికి వచ్చి ఆ సేవకుడికి ఒక గది స్పెషల్గా పెడదాం. ఎందుకంటే ఆ సేవకుడు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటా కానీ ఆయన తినటం ఏదైనా ప్రత్యేకంగా, ఎందుకంటే ఆ గృహంలోనికి ఆ సేవకుడు వచ్చినప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడాలంటే ఆ సేవకుల్లో ఉన్న దేవుణ్ణి వాళ్ళు విశ్వసించి వాళ్ళు ఎంతో ఇష్టంగా ప్రియంగా ఆయన ప్రత్యేకంగా చూసినప్పుడు అద్భుతమైన గొప్ప అద్భుతాలు చేయడం దేవుడు మొదలు పెడతాడు. ఆమంటుంది మన గోడ మీద గది కడతామయ్యా. గది కట్టి ఏం పెడదామమ్మా? మంచము, ఎందుకంటే ఆయన పడుకోవడానికి మంచము, బల్ల, ఎందుకు బైబిల్ చదవడానికి, పీట, దీపస్తంభము. పీట ఎందుకు? దీపస్తంభం పెట్టుకుంటాను. అప్పటి దినాల్లో కరెంటు లేవు, స్విచ్లు పెట్టాలి కాబట్టి దీపస్తంభము. ఎందుకంటే ఇవి 4 ప్రాముఖ్యమైనవి ఆయనకి. అందుకని ఆయన కింద పడుకుంటున్నాడు వచ్చినప్పుడల్లా అని, వాళ్ళ మంచాల మీద పడుకుంటున్నాడని లేదు లేదు, ఈ విధంగా కాదు. ఆయన్ని మనము ప్రత్యేకంగా చూడాలి. ఆయన దేవుని యొక్క ప్రతినిధి. ఎవరండి? దేవుని యొక్క ప్రతినిధి ఆయన. కాబట్టి ఆయన మనము ఘనముగా చూడాలి, మనం ఆయనకి ప్రత్యేకంగానే చూడాలి అని చెప్పి ఆవిడ అనుకొని అవన్నీ ఏర్పాటు చేసేసిందంట. చేసినప్పుడు ఏం జరిగింది? ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గేహాజీని పిలిచి ఈ షూనేమీరాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడిన. చాలా ఏం చేశారు ఇక్కడ? ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఆయన ఒక రోజు వచ్చాడంట వారి గృహంలోనికి వచ్చి మంచం మీద అలా అడ్డం పడి ఆయన అన్నాడంట, ఆయన శిష్యుడి పేరు గేహాజీ అండి. గేహాజీ, నువ్వు వెళ్ళి షూనేమీరాలి దగ్గరికి వెళ్ళి ఆవిడకి ఏం కావాలో రాజుతో మాట్లాడమంటదా, సేనాధిపతులతో మాట్లాడమంటదా, తనకి ఏం అవసరం ఉందో, తనకి ఏం అకృత ఉందో, తన ఏ కొదువులో ఉందో, ఏ లేమిలో ఉందో, ఏ బాధలో ఉందో, ఏ కష్టంలో ఉందో, ఏ కన్నీటిలో ఉందో, ఏ అవమానంలో ఉందో, ఏ నిందలో ఉందో పిలువు, నేను మాట్లాడాలి ఆమెతోటి. ఏమన్నారండి? పిలువు, తీసుకురా వెళ్ళి, నేను ఆవిడతోటి మాట్లాడతాను అనగానే గేహాజీ గారు వెళ్ళి ఏం చేశారండి? ఆవిడకి విషయం చెప్పారు. ఆవిడ వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఏం చెప్తుందండి? అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? ఒక్క నిమిషం అండి. ఏం చేసిందంటే ఆవిడ శ్రద్ధా భక్తులు అంటండి. శ్రద్ధగా ఎలాగండి? శ్రద్ధగా ఆయనకి ఏ అవసరమో పక్కన ఉండి, ఏ అవసరమో ఏది కావాలో అది గబగబా ఆయనకి ఏర్పాటు చేసి ఆయనకి అన్నీ పెట్టి ఆయనతో ఆయనకు కావాల్సిన అన్నీ ఇచ్చి శ్రద్ధతోనూ, ఇంకోటి ఏంటంటే అండి భక్తి. ఏంటంటే అండి భక్తితో కూడా. ఎందుకంటే సేవకులన్నా సేవకులు భక్తి, ఎందుకంటే దేవుని ప్రతినిధులు కాబట్టి మీరు చెప్పింది తీసుకువెళ్ళి ఆయనకు అప్పచెప్పేవాళ్ళు కాబట్టి మేమేం చేస్తుందంటే శ్రద్ధ భక్తి. ఆ భక్తి ఏంటంటే ఆ సేవకుడిలో ఉన్న అభిషేకము కానీ, ఆ సేవకుడిలో ఉన్న కృప కానీ, ఆ సేవకుడిలో ఏదైతే పనిచేస్తుందో, ఎప్పుడైతే ఈ భక్తితో శ్రద్ధతో ఆ దగ్గర ఉండి చేస్తామో ఆ యొక్క ప్రతిఫలము పొందుకుంటారు. అందుకే ఆవిడ ఆ నమ్మకంతో ఆ విశ్వాసముతో ఈరోజు ప్రతిసారి ఆయన వచ్చినప్పుడల్లా ఆయన ప్రత్యేకంగా చూస్తుందంటండి. అప్పుడేమంటున్నారు? అమ్మా, నువ్వు ఇంత శ్రద్ధాభక్తితో నన్ను శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడగమని గేహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నాననెను. ఏమంటుందండి ఈవిడ? ఇక్కడ ఈవిడ గొప్ప ఘనురాలని ఎందుకు మాట్లాడంటే, ఈవిడ ఘనురాలని ఎందుకు అన్నామంటే, ఇప్పుడు సేవకుడు కానీ సేవకురాలని కానీ మన ఇంట్లోకి పిలిచినప్పుడు మనం ఏంటంటే మన కష్టం చెప్తామా లేదా? మన బాధ చెప్తాం, మన కన్నీరు చెప్తాం, మన వేదన చెప్తాం, సమస్తం చెప్పి
దీని నుండి మరి సేవకుడు కానీ ప్రార్థన చేసినప్పుడు విడిపించబడతామని ఒక ఆశతో అన్నీ చెప్తాము. కానీ ఆయన ఎప్పుడొచ్చినా ఈమె సమస్య ఏది కూడా ఆయన దగ్గర చెప్పలేదండి. ఎంత విశ్వాసం అండి, ఎంత నమ్మకం అండి. ఎందుకంటే ఆయన అడుగు పెట్టే చాలు. ఏంటండి, ఆయన నా గృహంలో అడుగు పెడితే చాలు, ఆయన నా ఇంట్లో కూర్చుంటే చాలు, ఆయన నాతో ఒక్క మాట మాట్లాడితే చాలు, సమస్యమా జరిగిపోతుందని ఒక ఆశ. అందుకే ఆవిడ ఆ సేవకుని ఏమీ అడగలేదంటండి, ఆ ప్రవర్తన ఏమీ కోరలేదంటే. ఎప్పుడు వచ్చినా సరే ఈయనకి ఏమీ కోరట్లేదని చెప్పి శిష్యుని పంపినప్పుడు, అయ్యా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరు? నా వాళ్ళే. ఎవరంటండి? ఆమె రక్త సంబంధికుల మధ్య ఉందామా, నాకేదైనా అవసరం, ఆమె ఏమని చెప్తుంది? నా రక్త సంబంధికుల మధ్య ఉన్నానయ్యా, నాకు ఈ లోకానికి సారమైన అవసరం ఏదైనా ఉంటే నా వాళ్ళు ఉన్నారు నాకు అంటే. ఆయన కించపరచట్లేదు, కానీ ఆయన అంతగా తక్కువగా చేసి ఆ సహాయము కోరాలని ఆమెకు అనిపించరా. ఎందుకంటే ఆమెలో ఏమున్నాడు? ఆయన ఘనుడిగా ఉన్నాడు. ఆయన ఆమె మైండ్ లో ఎలీషా ఆమె నేనేమి చేయబోరుచున్నదని వాడిని అడుగగా, గేహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెంపిటి ముసలివాడని అతనితో చెప్పాను. ఏం చెప్పారండి? ఎలీషా గారు గేహాజీని అడిగారు, మరి ఈమెమి వద్దంటుంది ఏంటి? ఈమెం అవసరం లేదా? ఈ భూమి మీద ఏమి అక్కర్లేదా? ఈమె జీవించడానికి ఏదో ఒక అవసరం ఉంటుంది. ఏ అవసరం మనకు చెప్పట్లేదండి. ఇది కావాలయ్యా, అది కావాలయ్యా, ఇది చెయ్యయ్యా, అది చెయ్యయ్యా, నాకు ఇంత కావాలి, అంత కావాలి, నాకు ఇది కావాలని ప్రతి ఒక్కరు చెప్తారు. ఏంటి చెప్పట్లేదు. ఆ శిష్యుడు చెప్తున్నాడు, అయ్యా ఆమెకు కుమారుడు కావాలి, కానీ ఆమె భర్త ఎవరేంటండి? వృద్ధాప్యంలో ఉన్నాడంట, ముసలివాడంట. కానీ ఆమెకు కుమారుడు లేదు. ఆమెకు కుమారుడు కావాలని చెప్పినప్పుడు ఏం చెప్తున్నాడండి? అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను. హల్లెలూయా. ఏమని చెప్పారండి? ఎలీషా గారు ఒక మాట చెప్పారు. ఏమన్నారు? ఆమె వృద్ధురాలు, భర్త వృద్ధుడు అంటే ముసలాయన. ఈమెకు వయసు మీరిపోయింది, కానీ ఈమెకి కుమారుడు లేడని శిష్యుడు చెప్పాడు. ఆయన అప్పుడు ఏం చేశాడు? అమ్మ మరుసటి ఏట నీ కౌగిటిలో కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. ఇది సాధ్యమా చెప్పండి? మామూలుగా అయితే సాధ్యమా చెప్పండి? కానీ దేవునికి చెప్పండి, గట్టిగా చెప్పండి కొడుకు, దేవునికి సాధ్యమే. ఎందుకంటే ఆయన చెప్పాడు, తల్లి మరుసటి ఏట నీ బడిలో కుమారుడు ఉంటాడు. నువ్వు విశ్వసించవలేదే, కానీ ఈ సంవత్సరం తన కష్టము, పోయిన సంవత్సరం 2025 అంతా అయ్యో నా బాధ, నా కష్టము, నా కన్నీరు, నా అప్పులు, నా కాడి సమస్యము. ఈ 2026 ఈ జూన్ నెల ఈ రోజు ఎంతండి తారీఖు? 9. మరలా వచ్చే సంవత్సరము 9వ తారీఖు అంట గర్భఫలం లేని వాళ్ళ గర్భఫలంతో కుమారుడు పట్టుకొని యేసుని కొట్టని చెప్పట్టు కుమారుడు పట్టుకొని వస్తారు. అదేవిధంగా నువ్వు ఎప్పుడు ఉన్నావు, ఏ బాధ ఉన్నావు, ఏ కష్టం ఉన్నావు, ఏ సమస్య ఉన్నావు, ఏ విధంగా ఉన్నావు, చెప్పుకోలేకపోతున్నావు, అవమానాల మధ్య, నిద్ర మధ్య ఉన్నావేమో, కానీ వచ్చే సంవత్సరానికంతా వాటన్నిటి నుండి నిన్ను విడిపించి నీ యొక్క నీ యొక్క ఒడిలో ఆశీర్వాదమును కుమ్మరిస్తాను. ఆకాశపు వాక్యలను విప్పి నీకు ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాను. వచ్చే సంవత్సరానికి గర్భఫలం లేని బిడ్డలందరూ, ఇక్కడికి రాని బిడ్డలకు కూడా, మన దగ్గరికి ప్రతి నెల వస్తూ రాని బిడ్డలకు కూడా వచ్చే సంవత్సరానికి అంతా వారి ఒడిలో కుమారుడు గాక. నీ స్థితి మారబోతుంది, నీ బ్రతుకు మారబోతుంది, నీ జీవితం మారబోతుంది. 2025 నీ జీవితం ఇక తిరిగి రాదు. 2026 నువ్వు ఆశీర్వాదం పంట కోయబోతున్నావు, నువ్వు దీవెనకరమైన పంట కోయబోతున్నావు. ఈ సంవత్సరం
చాలా మంది అంటున్నారండి ఏమనంటే ఎండలు బాగా ఉంటాయి, వర్షాలు పడవు, పంటలు కాయవు, అదే పంట వేస్తే చేతికి రాదు, రైతన్నలకి ఈ సంవత్సరము దుఃఖము అంటున్నారు. కానీ నేను ఒక ప్రవచనం చెప్తున్నాను చేసినాము. ఇది మీరు నమ్మి ఈ ప్రవచనం ఎవరైతే ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారో, ప్రవచనం చెప్పగానే ఇక్కడ వినేసి వెళ్ళిపోయి వదిలేటి కాదండి. ప్రవచనం చెప్పినప్పుడు ఖచ్చితంగా అది ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరము ఎవరైతే పంట వేస్తున్నారో ఏసునామంలో రాసి పెట్టుకోండి, ఈ డేట్ ఏసునామంలో రాసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తాను, మీ డైరీలో రాసి పెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఏసునామంలో ఈ సంవత్సరం ఎవరైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు పంట వేస్తున్నారో, ఈ మైక్ శబ్దం ఎంత దూరం అయితే వెళ్తుంది, ఎంతమంది అయితే వింటున్నారో, ఈ ఆన్లైన్ లో ఎంతమంది అయితే వింటున్నారో, వాళ్ళందరూ విస్తారమైన పంట కోయబోతున్నారు. ఎవరైతే ఈ ఆన్లైన్ లో వింటున్నారో వారు కూడా విస్తారమైన పంట కోయబోతున్నారు. మాట చెప్తున్నానంటే మీరు ఫలించబోతున్నారు. మొన్న నేను పల్లెం పాడేళ్ళాను, వెళ్ళినప్పుడు శ్రావణి వాళ్ళ ఇంట్లో ప్రతి నెల ప్రేరు పెట్టుకుంటారు.